సో శర్వానంద్ గారు అయితే నిజం చెప్తున్నాను కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా బాగుంది, కామెడీ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ చాలా బాగుంది నిజంగా. అంటే ఫస్ట్ హీరోయిన్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం కొన్ని సీక్వెన్స్ అయితే నిజం చెప్తున్నాను నరేష్ గారు అదరు కొట్టేశారనమాట, మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. ఈరోజు మార్నింగ్ అనగనగా ఒక రోజు చూశాను, అలానే ఇప్పుడు ఈ మూవీ చూశాను. రెండు కూడా చాలా బాగున్నాయి. భోగికి నిజంగా చాలా మంచి హిట్లు ఇచ్చేసారు మనకి. సంక్రాంతికి ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్. శర్వానంద్ గారు మీకు గిట్టు పడింది, వేరే లెవెల్ యాక్టింగ్. అబ్బా అబ్బా అబ్బా, ఏమి నవ్వులు, ఏమి కామెడీ. అసలు వెన్నెల కిషోర్ గారు, యాక్టర్ నరేష్ గారు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్. ఈ సంక్రాంతికి హిట్టు పడింది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న సినిమాలలో పిచ్చ కామెడీ, పిచ్చ నవ్వుకున్నాను, కడుపుబ్బ నవ్వుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్ యాక్టింగ్. ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు నిజంగా. నేను మానే నుంచి వెయిట్ చేశాను సినిమా కోసం, కానీ నారీ నడమ మురారికి హిట్టు పడింది. అలానే ఫిక్స్ ఈ సంక్రాంతికి హిట్టు పక్కా పడింది, రాసి పెట్టుకోండి. హీరోయిన్ల మధ్యలో ఉన్న కాంబినేషన్ నారీ నడమ మురారి. అబద్ధాలు ఆడతాం, కాన్సెప్ట్ మాత్రం వేరే ఉంది. ఇద్దరు హీరోయిన్లు చాలా అందంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో వెన్నెల కిషోర్ గారు కానీ, నరేష్ గారు కానీ, సత్య గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఇందులో మొత్తం పిచ్చ కామెడీ, వేరే లెవెల్ కామెడీ, సూపర్ డూపర్ హిట్ ఫిక్స్. ఇప్పుడే నారీ నడమ మురారి శర్వానంద్ గారి మూవీ చూడడం జరిగింది. సో శర్వానంద్ అన్న గారు బ్యాక్ అని చెప్పాలి. అన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నరేష్ గారి కామెడీ కావచ్చు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కాలేజ్ టైంలో శర్వానంద్ గారు ఒక యంగ్ బాయ్ ఎలా ఉంటాడో ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. లాస్ట్లో మెసేజ్ కూడా ఉంది, లాస్ట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే శర్వానంద్ గారి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, సినిమాని ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ పండుగకి శర్వానంద్ గారి మూవీకి వెళ్ళాలి అనే రేంజ్లో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో రండి. శర్వానంద్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య తను నారీ నడమ మురారి అని ఎలా నటించాడనేది ప్రతి ఒక్కరు కన్నుల విందుగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాలి. సంక్రాంతి పండగకి ఇలాంటి మూవీ జనాలు ఆదరిస్తారు, ఫ్యామిలీతో వెళ్తారు. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, సాంగ్స్, మెయిన్లీ శర్వానంద్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. అందరు గుడ్ ఈవినింగ్ అన్న. ఇప్పుడే నేను నారీ నడమ సినిమా చూశాను. సినిమా మాత్రం ఏముందన్న, అసలు కామెడీ. శర్వానంద్ అన్నది ఇది ఒక మంచి కామెడీ మూవీ అనుకోవచ్చు. వాషింగ్టన్ సినిమా, ఈ సినిమా చూడకపోతే మీకు కర్మ. ఆడవాళ్ళు తింటారు పానీపూరి, ఈ సినిమాలో ఉంది మంచి కామెడీ. సినిమా మాత్రం పీచ్కి వెళ్ళిపోయింది భయ. సినిమా అంటే డైలాగులు ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టకుండా ఎంతకి వెళ్ళిపోయింది తెలుసా, అంత మంచిగా ఉంది భయ్య. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. శర్వానంద్ యాక్షన్ అయితే సూపర్. మొత్తం ఫుల్ టైం మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నరేష్ గారు, సైడ్ యాక్టర్ సత్య వాళ్ళ కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంది, సూపర్. క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? డిఫరెంట్గా ఉంది, బట్ వెరీ నైస్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చా? ఫ్యామిలీతో రావచ్చా? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీ వచ్చి సరదాగా ఈ సంక్రాంతి చూడాల్సిన మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సంక్రాంతిలో వినరని చెప్పుకోవచ్చా? నారీ నడమ మురారి. యా, ఫ్రాంక్లీ శంకర్ ప్రసాద్ గారు ఫస్ట్ చాయిస్, సెకండ్ నారీ నడుమ మురారి, థర్డ్ అనగనగా ఒక రాజు. శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగా చేశాడండి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. ఫస్ట్ టైం యాక్ట్ చేసిన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 5 out of 5. యా, సినిమా చాలా బాగుందండి. శర్వానంద్ గారు గమ్యం మూవీలో ఏ విధంగా అయితే లుక్ ఉందో సేమ్ లుక్ ఇప్పుడు అలా ఉందన్నమాట. జాను ఫిలిం తర్వాత ఇప్పుడు ఆయన చాలా హ్యాండ్సమ్గా, స్మార్ట్గా కనిపిస్తున్నారు. చాలా బాగున్నాడు. కామెడీ మాత్రం వేరే లెవెల్. మహానుభావులు తర్వాత మళ్ళీ మంచి కామెడీ పండించిందంటే ఈ మూవీలో అని చెప్పుకోవాలి. ఇంకొకటి సంయుక్త మేనన్ గారు కూడా మంచి సపోర్ట్ రోల్ చేశారు. హీరోయిన్ గారు మన మన్మధుడు మూవీలో హీరోయిన్ ఎలా ఉండేదో ఆమె లాగుందనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ, ఒక ఏంజల్స్ లాగా ఉన్నారు ఇద్దరు సినిమాలో. నరేష్ గారి కామెడీ మాత్రం వేరే లెవెల్. సునీల్ గారిది కూడా కొంచెం మంచి రోల్ అనమాట ఈ సినిమాలో. చాలా బాగుంది. కామెడీ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన సపోర్ట్ రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. వచ్చే సినిమా చూడండి, నిజంగా నవ్వుకుంటారు. సంక్రాంతికి మనకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం ఈ సినిమాలో ఉండడం జరిగింది. హ్యాపీగా బయటకు వచ్చినాం. ఒక్కటి ఏంటంటే ఫైనల్లో నిజం చెప్తే ఎవరు కూడా మనల్ని వదిలిపెట్టరు అనే ఒక స్టోరీ లైన్ ఉంది చూసారా క్లైమాక్స్లో. లిటరల్లీ చాలా మైండ్కి చాలా అద్భుతంగా అనిపించింది. కానీ బయట జనాలు నిజం చెప్తే ఎవరు కూడా నమ్మట్లేదు, వదిలేసి పెడుతున్నారు. కానీ సినిమాలో చాలా బాగా చూపించడం జరిగింది. ఒకటండి, సినిమా మాత్రం చాలా బాగుంది. నవ్వుకోండి, సెంటిమెంట్ ఉంది, లవ్ని చాలా బాగా చూపించారు. అద్భుతం. అగైన్ రామప్రజ్ గారు
బ్యాక్ టు బ్యాక్ హిట్ మన చార్మింగ్ హీరో శర్మ గారికి ఇచ్చారు. నారీ నారీ నరమపురారి వాళ్ళు చెప్పిన టైం 5:49 ముహూర్తం షోకే ఫస్ట్ షోకే చూసాను జరిగింది భయ్య. అంటే ఏంటో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సంక్రాంతి మూవీస్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఫెస్టివల్ మూవీస్. ఫ్యామిలీతో రివ్యూస్ ఏమి చూడకుండా బ్లైండ్గా వెళ్ళిపోండి. 100% సినిమాలు అన్నీ 100% టికెట్ ప్రైస్కి మీకు పైసా వసూలు సినిమా ఉంటుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్. అండ్ అందులో వచ్చిన నారీ నారీ నరమపురారి కూడా లాస్ట్ మూవీ సంక్రాంతి రిలీజ్ మూవీ కూడా సూపర్ ఫెంటాస్టిక్. భానుభోగ కావచ్చు, సవర్గన నందు గారు రైటింగ్ కావచ్చు, అండ్ రామబ్రాజ్ గారు ఇంతకుముందు సమాజ వర్గం చూసాము శ్రీ విష్ణు గారితో. బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఈ ఇయర్లో రిలీజ్ అయిన వాళ్ళు. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్లో, సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్లో కూడా అన్ని బ్లాక్ బస్టర్స్తో పాటు కంటిన్యూషన్ బ్లాక్ బస్టర్ ఇది నారీ నారీ నరమపురారి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఒక థీమ్ స్కోర్ వస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది థీమ్ స్కోర్. అది చాలా 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 బాగుంది. అది కంటిన్యూ అవుతుంది నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో. ఎప్పుడు ప్లేస్ అయినా బీజిఎం చాలా 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 బాగుంటుంది. అండ్ కెమిస్ట్రీ ఇద్దరు హీరోయిన్లు సంయుక్త మీనన్ గారు కావచ్చు, అండ్ ఇంకొక హీరోయిన్ కొత్త హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు చాలా చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ కావచ్చు, యువరాజ్ గారి సినిమాటోగ్రఫీ, విజువల్స్, డైరెక్టర్ గారి విజన్కి చాలా చాలా చక్కగా కుదిరాయి. అండ్ రామబ్రహ్మం శంకర్ గారు, అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. చాలా సినిమాని రిచ్గా టాప్ నాచ్ స్కేల్లో ఉంది ఫిల్మ్ అంతా. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు సంక్రాంతి ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్, మస్ట్ వాచ్ ఫిల్మ్. నారీ నారీ నరమపురారి సంక్రాంతి వన్ ఆఫ్ ద విన్నర్, ఆల్ విన్నర్స్లో వన్ ఆఫ్ ద విన్నర్. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నారీ నారీ నరమపురారి అండ్ చార్మింగ్ హీరో శర్మ. థ్యాంక్ యూ. నారీ నారీ నరమపురారి సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. శర్వానంద్ కంబ్యాక్ అనుకోవాలి భయ్య. సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్ భయ్య, చాలా నవ్వుతారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్స్ట్రా చాలా బాగా నవ్వుతారు. శర్వానంద్ అయితే కంబ్యాక్, ఆయన లుకింగ్ స్టైలు, హీరోయిన్ యాక్టింగ్, ఇంకా సంయుక్త మీనన్ వీళ్ళైతే చాలా బాగా యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ 100% హిట్ సినిమా. ఇప్పుడు నాన్న నడుమూరు సినిమా చూసాను. ఈ సినిమాతో మన శర్వానంద్ కంబ్యాక్ ఇస్తున్నాం అనుకుంటున్నాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ అసలు ఫస్ట్ నుంచి మనకి ఎండింగ్ వరకు కామెడీ అంటే చాలా బాగుంది. కామెడీ బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా చేశారు మన శర్వానంద్ అన్న. హీరోయిన్ సంయుక్త మీద చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొక హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. సాంగ్స్ బాగున్నాయి. నరేష్ గారు కామెడీ టైం అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా అందరూ ఫ్యామిలీతో ఈ పండుగకి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు చూసానా నారీ నారీ నడుము మురారి సినిమా. అబ్బా ఏం సినిమా అన్న, నిజంగా సంక్రాంతికి చెప్తున్నా కదా. బోక్ రిలీజ్ అయిందన్న జనవరి 14, 2025 మన 2026 రిలీజ్ అయిందన్న సినిమా. ఏ సినిమానా అప్పుడు ఎప్పుడో మనం శతమానం భవతి చూసామన్నా శర్వానంద్ గారి సినిమా. కామెడీ అన్న, ఫుల్ కామెడీ, డ్రామా మన ఊర్లో చూడు డ్రామా ఎలా ఉంటుంది. ఆ డ్రామా చూపించాడు సినిమాలో మాత్రం ఎక్స్పెన్స్ అన్న. అబ్బా నవ్వుకోవడం ఫుల్ నవ్వుకునే ఉన్నాను అన్న. ఇంటర్వ్యూలతో ఒక నవ్వు, ఇంటర్వ్యూల తర్వాత డబల్ నవ్వు అన్న. కామెడీ నవ్వుతూనే ఉన్నాను నాకు. అలాగేనా ఇంకా క్యారెక్టర్ చూసుకుంటే మాత్రం అబ్బా నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం బయట ఎలాగున్నారో లోపల ఎలాగున్నారో అన్న నిజంగా జీవించినారన్న. సునీల్ గారి క్యారెక్టర్ అదిరిపోయిందన్న. ఇంకా సత్య గారి క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా చెప్తారు కదా హీరోయిన్ అబ్బా అబ్బా ఏ బ్యూటిఫుల్ అన్న. దేశముద్ర హీరోయిన్ వచ్చినట్టు ఉందో అనిపించింది అన్న. రెండో హీరోయిన్ అయితే అబ్బా కత్తిలో ఉందన్న. నిజంగా చాలా బాగుందన్న. నిజంగా యాక్టింగ్ చించేసిందన్న. చెప్తున్నాను కదా ఈ సంవత్సరంలో బ్యాక్ బస్ట్ ఏదన్నా సంక్రాంతికి ఏదైనా బ్యాక్ బస్ట్ మూవీ ఏదైనా ఉందంటే నారీ నారీ నడుము మురారి అన్న. అందరూ దయచేసి థియేటర్ రండి అన్న. ఇంకో 3 రోజులు ఉంది కదా, అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి. మీరు 10 మంది చెప్పండి, ఆ 10 మందిని ఇంకో 10 మంది చెప్పండి. మంచి గుడ్ మూవీ. నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ చార్మింగ్ స్టార్. ఆ పదానికి ఈ పండగ సీజన్కి కరెక్ట్గా థియేటర్లో పండగ చేస్తూ పాటు యూత్కు ఉండే కంటెంట్, ఫ్యామిలీ వాళ్ళకు ఉండే కంటెంట్, డైరెక్టర్ అయితే కనుక సూపర్ ఆసమ్ పాయింట్తో, సంయుక్త మీనన్ గారి యాక్షన్ అయితే కనుక చెప్పక్కర్లేదు. శర్వానంద్ అయితే కనుక అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చెప్పచ్చు. కిస్ట్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కానీ, సత్య గారి టైమింగ్ గారు కానీ, నరేష్ గారు అయితే కనుక చెప్పక్కర్లేదు. ఈ జనరేషన్లో ఒక సన్కి ఒక ఫాదర్కి కెమిస్ట్రీతో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ రాకుండా మనకు సంక్రాంతి సీజన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఆడియన్స్ ఈ సినిమాని కంపల్సరీ 100% చూడాలి. శతమానం భవతి సినిమా అనేది మనకి ఎంత
ప్రాముఖ్యత సాంప్రదాయం ఇచ్చిందో ఈ సినిమాలో కూడా ఈ జనరేషన్కి సంబంధించిన కిస్ట్ అయితే కనుక చాలా బాగుంది. మ్యూజిక్ అయితే కనుక సూపర్ ఉందన్న. ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. శర్వానంద్ నటన అయితే కనుక అన్ని సినిమాల్లో ఒక రకంగా ఉంది. ఈ సినిమాలో కామెడీ రొమాంటిక్ జోనర్లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. చూడండి సినిమా అందరూ. హాయ్ అన్న, ఇప్పుడే నారి నడుమురారి సినిమా చూసాను. సినిమా విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ అని చెప్తా. మన శర్వానంద్ గారు ఈ సినిమాల మధ్య ఎందుకు అనుకున్నాం కానీ ఒక రైట్ టైంలో వచ్చాయని చెప్తా. శతమాని బహుత్ తర్వాత అలాంటి ఇట్టని చెప్తే చాలా అంటే చాలా బాగుందన్నా. ఎక్కడ కామెడీ టైమింగ్ అంటే అక్కడ కామెడీ టైమింగ్. నరేష్ గారు కానీ ఎవరు కానీ చింపేశారని చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దీంట్లో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది చెప్తా. ఇద్దరు హీరోయిన్స్ అదరగొట్టేశారు. సినిమా మంచి సంక్రాంతికి రావాల్సిన బొమ్మ, ఇలాంటి బొమ్మ రావాలని ఇంకా చెప్తున్నా. చాలా అంటే చాలా డీసెంట్గా కామెడీ రొమాంటిక్గా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. అండ్ మన బాస్ సినిమా తర్వాత ఈ సినిమాని ఇంకోసారి చూడొచ్చని చెప్తున్నా. అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే చాలా బాగుందన్న. మన శంకర్ వరప్రసాద్ తర్వాత ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. నారి నడుమ మురారి ఫ్యామిలీతో చూడండి ఒక్కసారి. అద్భుతంగా అనిపించింది. ఈ టైంలో, ఈ సంక్రాంతి టైంలో ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే కేవలం నారి నడుమ మురారి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారికి ఆయన మైండ్ సెట్ వేరుపోయా. ఎన్నుకున్న స్టోరీ ఎట్లుంటుంది అంటే ప్రజలకు ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి, ప్రజల పల్స్ తనకి. సో ఈ అద్భుతంగా ఈ స్టోరీ కూడా ఆ పట్టుకునే విధానం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మన సంయుక్త గారు కానీ ఇంకొక హీరోయిన్ ఎంత గ్లామరస్గా ఎంత సినిమాని అద్భుతంగా తీసుకెళ్లారంటే చూసిన అలా అపీరెన్స్ మాత్రం చాలా క్రేజీ అంశం అనమాట. సో ఈ సినిమాలో ముగ్గురు మన వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారు కానీ, మన సునీల్ గారు కానీ ఎంత బాగా సినిమాని ముందుకు తీసుకెళ్లారంటే కామెడీ టైమింగ్లో ఒక జాతిరత్నాలు, ఒక ప్రేమలు, ఒక కిత్కిత్తలు అనే రేంజ్లో వెళ్ళిపోతాం అనమాట. అనిపిస్తున్న ఈ సంక్రాంతిలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సో సినిమా ప్లాట్ బాగా అనిపిస్తుందంట. అంటే మన మనం విడిపోయిన తర్వాత మనం మళ్ళీ లైఫ్కి వచ్చిన తర్వాత ఏ రకంగా ఫేస్ చేసిన పాయింట్ అద్భుతంగా అనిపిస్తామంట. క్లైమాక్స్ మాత్రం ఒక హీరో వస్తాడు శ్రీ విష్ణు గారు, అద్భుతంగా తీసుకున్నారన్న. అంటే ఈ కెమెరాలు ఈ రకంగా ఉంటారని ఎవరు ఊహించారు, అంత బాగా అనిపించింది. నిజంగా క్లాస్లో వాడతాం డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంటి ముందు నాడతాం చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్. మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో మంచి క్లైమాక్స్. నారి నడుమ మురారి చెప్తున్నా, మీరు పెట్టే పైసలకు వర్త్ అనే ఫీలింగ్ ఉంటుంది. డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, కామెడీ వేయడమా కామెడీ ఇరుకు అన్నట్టుగా ప్రతి ఒక్క ఇరుకు చాలా బాగుంటుంది. అంటే చెప్తున్నా సినిమా నవ్వి చచ్చిపోతే నా రెస్పాన్సిబిలిటీ కాదు. సినిమా బాలే అంటే మాత్రం నేను డబ్బులు రిటర్న్ చేస్తాను. అంత బాగుంది సినిమా. మాత్రం చించి పడేశాడు శర్వానంద్. హ్యాట్స్ ఆఫ్. సిట్టింగ్ థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. అంత బాగా అనిపించింది. రామ్ అబ్బర్రాజ్ గారు వాటే డైరెక్షన్, వాటే నిజంగా చాలా క్రేజ్ అనిపించింది. మంచి సినిమా, అందరూ బాగా నచ్చితే వచ్చి చూడండి. ఒక చెప్తాను చివరిగా యాజ్ ఎ ఫ్యాన్గా, వాషింగ్ పౌడర్ నేను మా సినిమా చూడిపోతే మీకు కర్మ. చూడండి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సంక్రాంతికి అయితే శర్వా గారు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టారు. మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నేను ఎలా అనుకుంటున్నానంటే ఇంత పెద్ద స్టార్ వార్ నడుస్తూ ఉంటే కంటెంట్ ఉన్న మూవీ వస్తే తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మరొక్కసారి నిరూపించాడు. అంత బాగుందన్న మూవీ అయితే. నరేష్ గారు మీరు సెకండ్ హీరోగా ఈ మూవీలో రాణించడం నాకు చాలా బాగుందన్నమాట. తండ్రి కొడుకుల బాండింగ్ ఎలా ఉంటుంది, ఈ మధ్యన జరిగే అమ్మాయిల ఆ లవ్ ఎలా ఉంటుంది, ఈ మూవీలో ఒక విధంగా చూపెట్టారనమాట. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి వచ్చి చూస్తే మనం ఏం మిస్ అవుతున్నాం ఈ జనరేషన్లో అది మనకు తెలుస్తుంది. మ్యారేజ్ అనేది అంటే ఏజ్ ఉంది, ఏజ్కి లవ్కి సంబంధం లేదని నరేష్ గారు బాగా చూపెట్టారు. నరేష్ గారు ఉన్నంతసేపు భలే కామెడీ. నిజంగా మేము ఎంజాయ్ చేసాం బాగా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ చూడాలి, జనాలు చూడాలి. అందరూ మీ ఫ్యామిలీలతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ అందరితో వచ్చి ఈ సినిమా చూడండి అన్న. ఇప్పుడే నారి నడుమ మురారి సినిమా చూశానన్న. నాకు మాత్రం సూపర్ అనిపించింది అన్న. సామాజిక వర్గమన స్క్వేర్ టైప్ ఉంది సినిమా. మామూలు కామెడీ లేదని అసలు. నిజంగా మన బాసు మనశంకర్ వరప్రసాద్ సినిమా తర్వాత నాకు 5 సినిమాలలో ఈ సినిమా నచ్చిందన్న. నాకు మామూలు కామెడీ కాదన్న. అసలు పొట్ట చెక్కలాగా నవ్వుకుంటాము. ఫ్యామిలీ అందరు రావాలన్నా. ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ రిలీజ్ అయింది కాబట్టి చాలా మంది ఇంకా రావట్లేదు ఈ సినిమాకి. రేపటి నుంచి ఈ సినిమా అందరు తప్పకుండా చూడండి అన్న. నరేష్ గారి కామెడీ మాత్రం ఆసం అన్న. మామూలు లేదన్న. అసలు నిజంగా ఒక రేంజ్లో ఉందన్న. ఈ సినిమా చూస్తే మనకి ఏంటంటే లవ్ అనేది ఏ సంవత్సరం అయినా, ఏజ్లో అయినా రావచ్చు. పెళ్ళి అనేది ఏజ్లో అయినా చేసుకోవచ్చు. మామూలు లేదన్న. అసలు డైవర్సు, పెళ్ళి, అసలు కాన్సెప్ట్ ఒక రేంజ్లో ఉందన్న. అసలు మామూలు లేదన్న సినిమా. అసలు పొట్ట చెక్కలేయాలని నవ్వుకున్నామన్న. అందరు చూడండి అన్న. మన చార్మింగ్ స్టార్ అన్న శర్వానంద్ కంబ్యాక్ అనొచ్చు అన్న ఈ సినిమాతో. అసలు డైరెక్టర్ కేక్ అన్న. అసలు మామూలు లేదన్న సినిమా. అసలు నిజంగా అసలు సామాజిక వర్గం ఆ సినిమాకు మించి ఉందన్న సినిమా. అసలు నిజంగా శ్రీ విష్ణు గారు కూడా లాస్ట్ అసలు ఆయన కూడా ఫైనల్ టచ్ ఇచ్చారన్న. అసలు మామూలు లేదన్న కామెడీ. ఇద్దరు హీరోయిన్లు అన్న. అసలు సూపర్ అంటే సూపర్ అన్న. ఆసం ఉందన్న సినిమా. అందరు తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి అన్న. సినిమా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది. సూపర్ సూపర్ అండి. బాగుంది. శర్వానంద్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది అండి.
హాయ్ బ్రో. బాగుండే, చాలా స్మూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏదో పెద్ద పెద్ద ట్విస్ట్లు పెద్ద పెద్ద ఇది లేకుండా చాలా స్మూత్గా ఫ్యామిలీతో చూసే సినిమా. మంచిగా ఎంగేజింగ్ ఉండే సినిమా అంతా. 100% ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. నారి నారి నడుమ మురారి చూడటం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది బ్రో. రీసెంట్గా చూసుకుంటే శర్వానంద్ గారికి గత కొన్ని సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగా అనిపించింది. అప్పట్లో మనం శతమానం భవతి అది ఎట్లయితే ఫ్యామిలీ సినిమా అయితే ఉన్నదో, సో దీంట్లో ఒక అబద్ధం చెప్పడం అనేది కాకుండా ఒక నిజం చెప్పడం అదొక మంచి సస్పెన్స్లా చూపించాడు. లాస్ట్లో మన హీరో చాలా మంచిగా చూపించాడు. దీంట్లో ఏంటంటే వాళ్ళ నాన్న కానీ లేకుంటే మన హీరో కానీ వీళ్ళ కామెడీ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఒరిజినల్ కామెడీ చాలా నవ్వేలా అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే శ్రీసత్య లవకుశ నిజంగా బ్రో చాలా అంటే చాలా బాగుంది మన లవకుశ క్యారెక్టర్ కూడా. సో సిరి హనుమంత్ ఆమె కూడా చాలా మంచిగా తన రోల్ని చాలా మంచిగా రోల్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు సంయుక్త మీనన్ గారు తర్వాత మన శ్రీ విష్ణు అన్న ఎంట్రీ అయితే హైలైట్ ఉంటుంది బ్రో. సస్పెన్సే చెప్పద్దు కానీ చూసైనా మీరు రావాలి. శ్రీ విష్ణు అన్న కోసమైనా మీరు రావాల్సింది ఖచ్చితంగా. సో శ్రీ విష్ణు అన్న అసలు ఆయన వచ్చినప్పుడు అయినా కానీ ఆయన రావడం ఒక మెసేజ్ ఇవ్వడం హైలైట్ అనిపించింది. ఖచ్చితంగా ఆ మెసేజ్ని మీరు ఎవరు మిస్ అవ్వకుండా వచ్చి చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దయచేసి వచ్చేయండి అందరూ థియేటర్కి.